ప్రభునందున్న ప్రియులరా, పరిశుద్ధుడును మహాదేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. సర్వకృపానిధికు దేవుని కృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వసమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రభు దినాన ఆయన్ని ఆరాధించడానికి దైవ సన్నిధికి వచ్చిన మీ అందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని యొక్క ఆరాధనలో ఆనందం ఉంది, దేవుని యొక్క ఆరాధనలో సంతోషం ఉంది, దేవుని యొక్క ఆరాధనలో దీవెన ఉంది. దేవుని ఆరాధించుట ఎంతైనా ఆశీర్వాదకరం. ప్రియులరా, ఆదివారము దేవుని సన్నిధి ఎంత గొప్పది అంటే కీర్తనాకారుడు అంటాడు, లోకములో 1000 దినములు గడుపుట కంటే నీ మందిరములో 1 దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అంటాడు. ఎందుకు అంటాడు అంటే 1000 దినాలు పడ్డ కష్టం ఆ ఫలితం మనం పొందాలి అంటే ఈ ఒక్కరోజు దేవునితో గడిపే సమయం దాన్నంతటినీ పాడు కాకుండా కాపాడుతూ ఉంది. ఈ సత్యాన్ని మనం గమనించాలి. అందుకోసం దేవుని సన్నిధి అనేది మనకు చాలా అవసరం. మనం కష్టార్జితం సంపాదించిన ప్రతిదాన్ని అనుభవిస్తున్నాను అనేవాడు చాలా తక్కువ. ఏమండి, చాలా తక్కువ. దేవుని వాక్యంలో ఉంది, 127వ కీర్తనలో, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించెదవు అంటాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం పడే కష్టం, మనం సంపాదించే సంపాదన మనం తృప్తిగా అనుభవించాలి అంటే ఏం కావాలి చెప్పండి? దేవుడి సహాయము కావాలి. దేవుడి సహాయం లేకపోతే సాతాను మనల్ని పాడు చేస్తాడు. తద్వారా మన కష్టం వ్యర్థమవుతుంది, మన కష్టార్జితము వృధా అవుతుంది. ఈ సత్యాన్ని మనం గమనించాలి. అందుకోసం ప్రభు సన్నిధిని అనుభవించే ప్రభు దినాన్ని మాత్రం మనము వృధా చేయకూడదు. ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకుందాం. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 2 వాక్యాలు. మొట్టమొదటిగా చదవండి, కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 16వ వచనాన్ని విందాం. కీర్తనల గ్రంథం, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. చాలు. దేవుని సన్నిధానంలో కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించండి. ఏం ఆలకించాలి? ప్రతి ప్రభు దినాన ఏం ఆలకించాలి అంటే దేవుడు తన బిడ్డల పట్ల చేసిన కార్యములు, అద్భుతాలు, వారి జీవితాలకు మేలు కలిగించే కార్యాలు. అందుకే అక్కడ అంటాడు, నా శ్రమలో నేను మొరపెట్టాను, దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు అంటాడు కదండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మొరపెట్టిన వారికి సమాధానం ఇచ్చి మేలు చేసేవాడుగా ఉన్నాడు. ఈ శీర్షికన మనం ఇది వరకు చాలా విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు మనం ఒక వ్యక్తిని, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని ధ్యానం చేస్తూ ఆరాధనను కొనసాగించుకుందాం. రండి, 2వ రాజుల గ్రంథం, పాత నిబంధన 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచి విందాం. పాత నిబంధనలో 310వ పేజీ, పాత నిబంధన 310వ పేజీ, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు
జయము కలుగజేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడై ఉండెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. చాలండి. ఈ ఒక్క వచనాన్ని మీరు మీ ముందు ఉంచుకోండి. వాస్తవానికైతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు నిదానంగా చదవండి. చదువురాని వాళ్ళు చదివించుకోండి. చాలా మంచి విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తాం. ఆ వ్యక్తి పేరు ఏం పేరు చెప్పండి? నయమాను. ఏం పేరు? నయమాను. గుర్తుపెట్టుకోండి. ఈ నయమాను ఎవరు అంటే సిరియా రాజు సైన్యాధిపతి. సిరియా దేశం అంతటికి ఆయన ఏమైనాడంటండి? సైన్యాధిపతి అయి ఉన్నాడు. ఇంకా అతడు ఎటువంటి వాడండి? యెహోవాయే సిరియా దేశమునకు అతని చేత జయము కలుగజేసెను. వినండి, అతడు ఒక రాజ్యానికి సిరియా దేశమునకు ఏమైనాడు? సైన్యాధిపతి. రెండవది, దేవుని సహాయము చేత తన దేశానికి అతను జయము కలుగజేసిన వాడు, అంటే జయశాలి. ఇంకో మాట, అతడు తన యజమానుని దృష్టికి ఎటువంటి వాడు? ఘనుడు. ఏమండి? రాజు దృష్టికి ఏమై ఉన్నాడు? ఘనుడై ఉన్నాడు, గొప్పవాడై ఉన్నాడు. ఇంకా అంతేకాదు, రాజు దయ పొందినవాడు. ఏమండి? రాజు దయ పొందినవాడు. ఇంకా అతడు మహాపరాక్రమశాలి. వినరా ఎన్ని మంచి లక్షణాలు అతనిలో ఉన్నాయో. అతడు ఒక దేశానికి సైన్యాధిపతి. సైన్యాధిపతికి ఉండే అర్హత చాలా గొప్పది. రెండవది, అతడు ఆ దేశం కోసం దేవుని సహాయముతో జయము పొందినాడు, జయశాలిగా ఉన్నాడు. మూడవది, అతడు రాజు దృష్టికి ఎటువంటి వాడండి? ఘనుడు, గొప్పవాడుగా ఉన్నాడు. రాజే అతన్ని గొప్పవాడు అని అంటే ఇక ప్రజల దృష్టికి అతడు ఎంత గొప్పవాడో చూడండి. ఏమండి? అందరి దృష్టికి అతడు ఘనుడు, గొప్పవాడు. అంతేకాదు, రాజుగారి యొక్క దయ పొందాడు. ఏమండి? రాజుగారి యొక్క దయ పొందాడు. పరాక్రమశాలి, గొప్ప యుద్ధవీరుడైన గొప్ప యుద్ధవీరుడుగా ఉన్నాడు. అటువంటి నయమాను చివరికి చిట్ట చివరి మాట చూడండి. అతడు పరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు ఏమై ఉన్నాడండి? కుష్ఠరోగి అయి ఉన్నాడు. చూడండి, అతడు సైన్యాధిపతి, అతడు జయశాలి, అతడు ఘనుడు, అతడు దయ పొందినవాడు, అతడు మహాపరాక్రమశాలి. ఈ అన్ని మాటలు ఒక్క మాటలో పడిపోయినాయి. అర్థమైందండి? ఒక్క మాటలో పడిపోయినాయి. ఇతడు గొప్పవాడు, గొప్ప అధికారంలో ఉన్నవాడు, అందరికీ గొప్ప పేరు గలవాడు, బలవంతుడు, అంతేకాదు గొప్ప యుద్ధవీరుడు అని చెప్పి చివరిలో ఏమన్నాడు చెప్పండి? అతడు కుష్ఠరోగి. అయితే ఏంటయ్యా కుష్ఠరోగి అయితే ఏంటి? ఏమండి అనొచ్చు. కుష్ఠరోగము అనేది ఏమండి? అపవిత్రత. ఏం చెప్పండి? అపవిత్రత. చూడండి, లేవీకాండం 13వ అధ్యాయము చూడండి. లేవీకాండం 13వ అధ్యాయము 44వ వచనం. వాడు అపవిత్రుడు, తల విరబోసుకొని పై పెదవిని కప్పుకొని నేను అపవిత్రుడను
నేను అపవిత్రుడును అని బిగ్గరగా కేక వేస్తూ పారిపోవాలి. ఎక్కడికి పోవాలి? ఊరి వెలుపలకి వెళ్ళిపోవాలి. పాలెము వెలుపలకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనుషుల్లో అతను ఉండటానికి అవకాశం లేదు. ఎందుకనండి? అతడు అపవిత్రుడు. మరి దేవుని బిడ్డలారా, కుష్ఠరోగం అనేది ఆ దినాల్లో అపవిత్రత. రెండవది, కుష్ఠరోగం అనేది ఏం చెప్పండి? శాపము. ఏమండి? కుష్ఠరోగం అనేది శాపము. మరి దేవుని బిడ్డలారా, ఇదే అధ్యాయంలో ఏమండి గెహాజీని గురించి మాట్లాడతారు. చూడండి 27వ వచనం, చిట్ట చివరి వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకునో నీ నీ సంతకిని సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి పోయింది. ఇక్కడ కుష్ఠరోగం ఏంటంట? శాపం. గెహాజీ తప్పు చేశాడు. గెహాజీ డబ్బుకు ఆశపడ్డాడు. గెహాజీ గొప్పతనానికి ఆశపడ్డాడు. దేవుని పేరిట అబద్ధమాడాడు. అందుకని ఎలీషా ప్రవక్త ఏం చెప్పాడండి? నీవు శాపగ్రస్తుడవై నయమాను కుష్టును నీవు పొందుతావు అన్నాడు. కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కుష్ఠరోగం అనేది అపవిత్రత. కుష్ఠరోగం అనేది ఏం చెప్పండి? పాపము. కుష్ఠరోగం అనేది శాపము. గమనించండి. కాబట్టి ప్రియులారా, మనుషుని యొక్క పాపమునకు ఇది గుర్తుగా ఉంది. నయమాను పాపి అయిన మానవునికి గుర్తుగా కనబడుతున్నాడు. ఎలా ఉందట? కుష్ఠరోగం ఎక్కడెక్కడ వచ్చుద్దో మీకు తెలుసా అండి? కుష్ఠరోగం ఎక్కడి నుంచి వచ్చింది? నడినెత్తి మొదలుకొని అరకాలు వరకు అంతటా వచ్చుద్ది. ఏమండి? ఎక్కడా ఏ ఒక్క చోట కాళ్ళలో మాత్రమే, చేతుల్లో మాత్రమే, లేకపోతే పొట్ట మీద మాత్రమే, ఇట లేదు. ఎక్కడి నుంచి వచ్చిందంట? తల మొదలుకొని శిరస్సు మొదలుకొని సిరిపాదము వరకంట. ఏమండి? అంతటా వచ్చుద్ది. దీన్ని పాపానికి గుర్తుగా ఉన్నాడు. కానీ పాపి అయిన మనుషుడు ఎటువంటి రోగం కలిగి ఉన్నాడు అంటే, చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని విందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5, 6 వచనాలు మనం విందాం. కొట్టబడుదురు, పతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, పతివాని గుండె బలహీనమైనది, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడి. ఏమండి? మానవుని యొక్క రోగం ఏ రోగం అదండి? పాప రోగం. నయమాను పాపి అయిన మనుషుడు గుర్తయితే, ఏమండి ఆ పాపము ఎక్కడి నుంచి వస్తుందండి? శిరస్సు మొదలుకొని సిరిపాదం వరకు. ఏమండి? అతడు యుద్ధవీరుడు. కత్తి, డాలు, బాణం అన్నీ తీసుకుంటాడు. ఏమండి? వీరుడాల అన్నీ తగిలించుకొని యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వచ్చే ఇవన్నీ ఇప్పితే ఎట్టుంటాడు చెప్పండి? ఒళ్ళంతా పుళ్ళే. ఈ లోకంలో మనుషులు ఏమండి అందగాళ్ళు అనుకుంటారు, బలవంతులు అనుకుంటారు కదండి, ధనవంతులు అనుకుంటారు, ఎంతో గొప్పవాళ్ళమని కూడా అనుకుంటారు. అయితే మనుషుడు మొట్టమొదట ఏమై ఉన్నాడండి? పాపి అయి ఉన్నాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనంలో, నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అంటాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఇక్కడి మానవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? పాపి అయి ఉన్నాడు, పాప రోగంతో ఉన్నాడు. ఈ పాప రోగము కుష్ఠముతో సమానము. కుష్ఠము దేనికి సాదృశ్యం చెప్పండి? అపవిత్రతకు సాదృశ్యము. కుష్ఠము
దేనికి సాదృశ్యము? పాపమునకు సాదృశ్యము. కుష్ఠము దేనికి సాదృశ్యం అంటే శాపమునకు సాదృశ్యము. అలాంటి కుష్ఠరోగము ఈ యొక్క నయమానుకు ఎటువంటి నయమాను? వీరుడైన నయమాను, సైన్యాధిపతి అయిన నయమాను, రాజు దృష్టిలో గొప్పవాడైన నయమాను, పరాక్రమశాలి అయిన నయమాను ఒళ్ళంతా రోగంతో ఉన్నాడు. కనుక ప్రియులారా, మనుషుడు ఏమై ఉన్నాడంటే, ఏమండి, ఎంత గొప్పవాడైనా 51వ కీర్తనలో ఆ మాట చెప్పింది ఎవరు చెప్పండి? దావీదు మహారాజు. ఒక మహారాజు అంటున్నాడు, నేను నా తల్లి కడుపులో నుంచే పాపిగా పుట్టాను అంటున్నాడు. కానీ పాపముతో ఉన్నాడు. కాబట్టి పాపముతో కూడిన మానవుడు ఎంత బలవంతుడైనా, ఎంత గొప్పవాడైనా పాపి అని గ్రహించకపోతే అతని రోగం ఏమైంది చెప్పండి? మెల్లమెల్లగా ఎక్కువైపోద్ది. ఏం చేయలేదంట, అవి పిండబలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఎందుకంటే కుష్ఠరోగములో పుళ్ళు ఉంటాయి. ఆ పుళ్ళలో ఏముంటుందంటే చీమునో రక్తమునో ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ కుష్ఠు చాలా భయంకరం. ఈ కుష్ఠు గురించి 1-2 మాటలు మనం మాట్లాడుకొని ముందుకు వెళదాం. ఈ కుష్ఠు రోగమును గురించి మనం చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. లేవికాండం 13వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళితే అక్కడ ఉంది, కుష్ఠు రోగములో ఏముంటాయంట? ఎత్తు పల్లాలు ఉంటాయట. ఏమండి, ఎత్తును ఏమంటారు? వాపు. రెండవది పల్లము. ఏముంటుందంట? వాపు. బొబ్బలుగా వస్తుంది. కుష్ఠరోగం ఎట్టొచ్చుదండి? బొబ్బలుగా వచ్చుద్ది. రెండవది, ఆ బొబ్బలుగా వచ్చినటువంటి కుష్ఠరోగము ఏమైంది చెప్పండి? గుంటలుగా పగిలిపోద్ది. బొబ్బ పొంగుద్ది. బొబ్బ చితికినాకేమైంది చెప్పండి? అది గుంట అయిపోద్ది, గాయం అయిపోద్ది. దీని అర్థం ఏంటి అంటే బొబ్బ, ఉబ్బు అంటారు. దీన్ని ఏమంటారంటే మనుషుడు, దేవుడు చెప్పిన దాన్ని చేయడు. ఏం చెప్పాడయ్యా దేవుడు అంటే, అవ్వ ఆదాముతో ఏం చెప్పాడండి? మీరు ఈ తోట చెట్లన్నిటిలో పళ్ళన్నీ తినండి, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములో తినొద్దు అన్నాడు దేవుడు. కదండి? తిన్నారా లేదా? తినేశారు. దేవుడు చెయ్యొద్దన్న పని చేశారు కదండి? అవును ప్రియులరా. రెండవది, పల్లము దేనికి గుర్తు అంటే దేవుడు చెయ్యమన్న పని అసలు చేయరు. దేవుడు ఏం చేయమన్నాడు? దేవుడు అడిగాడు ఆదాముతో, అవ్వతో, నువ్వెందుకు పాపం చేసావు? నువ్వెందుకు నేను తినొద్దన్న పండు తిన్నావు అంటే, ప్రభువా నేను పొరపాటుగా తిన్నాను అని అన్నాడా? అనలేదు. ఏం చేశాడు చెప్పండి? ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారు. మనిషి తన పాపాన్ని ఒప్పుకోడు. ఏం చేస్తాడు? కప్పుకుంటాడు. ఎదుటోళ్ళ మీద అబద్ధాలు చెప్తాడు. ఇదే గుంట, గాయం. ఏం చెప్పండి? గాయం. ఇంకా మూడవది, ఈ కుష్ఠరోగం అట ఎట్లా ఉంటుంది? పుండ్లుగా ఉంటుంది, గాయాలుగా ఉంటుంది. ఈ గాయాలుగా ఉన్న పుళ్ళట ఈ కుష్ఠరోగాన్ని గమనించాలి అంటే యాజకుడు వచ్చి ఏం చేస్తాడంటే ఆ పుండును పరిశీలన చేస్తాడు. ఆ పుండును పరిశీలన చేస్తే అది ఎట్లుంటుందండి? తెల్లగా ఉంటుంది. మనం ఇందాక 27వ అధ్యాయంలో చదివాం. 27వ వచనంలో, 5వ అధ్యాయం 27వ వచనంలో, ఆ వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగెను. మామూలు పుండు అయితే మానిపోద్ది. కుష్టు పుండు ఎట్లుంటుంది చెప్పండి? తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉంటుంది. దీంట్లో ఇంకొక అర్థం ఏంటంటే ఆ కుష్టు పుండు ఉన్న కాడ నువ్వు సూది వెచ్చి గుచ్చినా ఏముండదు చెప్పండి? నొప్పి ఉండదు. మామూలు పుండు అయితే ముట్టుకుంటేనే నొప్పి ఉంటుంది. కానీ కుష్టు పుండు ఏం చెప్పండి? ముళ్ళు గుచ్చుకున్నా నొప్పి ఉండదు. ఎందుకంటే అది కుష్టు పుండు. నిజమే, మానవుడు ఎంత ఘోర పాపి అంటే నువ్వు తప్పు చేశావు,
నువ్వు మంచోడు కాదు అని అన్నారనుకోండి, నీ అబ్బ మంచోడు కాదు, మీ తాత మంచోడు కాదు, మీ ముత్తాత మంచోడు కాదు, మీరందరూ మంచోడు కాదు, ఎదురు తిరిగి మాట్లాడతారే కానీ తప్పును ఎవడు ఒప్పుకునేవాడు కాదు. ఏమండి, డబ్బంతా ఖర్చు పెట్టి, జీతం అంతా ఖర్చు పెట్టి బ్రాందీ షాపులో పెట్టేవాడిని ఎందుకురా కష్టపడి సంపాదించి అలా తింటావు, తాగుతావు, తాగి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావు అని అంటే ఏమంటాడు చెప్పండి? నువ్వెవడురా నన్ను అడగటానికి, నా సొమ్మో నా ఇష్టం అంటాడు. ఏమండి, నిజమే, వాడికి ఏం లేదు చెప్పండి, సిగ్గు లేదు చెప్పండి, బిడియమో లేదు. ఏమండి, లంచం పుచ్చుకొని ఇంకొక మనిషిని ఎందుకురా మోసం చేస్తావు అంటే ఏమంటాడు చెప్పండి? లంచం తీసుకపోతే నాకు గడవదు, నా జీతం నాకు సాలదు. అంటే సంతృప్తి లేని జీవితం, మోసంతో కూడిన జీవితం. విచారము చెయ్యవద్దు అంటే ఏం చేస్తారు చెప్పండి? చేసే తీరుతారు. కాబట్టి దీన్ని ఏమండి, ఆ కుష్టిపుండు తెల్లగా ఉంటుంది. తెలపరతనం అంటే వెలిసిపోయిన స్థితి. వెలిసిపోయిన స్థితి. మనిషి ఏమైపోతాడు చెప్పండి? మంచితనాన్ని కోల్పోతాడు. పాపిగా మారిన తర్వాత, పాపానికి అలవాటు పడిన తర్వాత, త్రాగుడుకో, తిరుగుబోతనానికో, దొంగతనానికో అలవాటు పడ్డవాడు ఏం చేస్తాడు చెప్పండి? మంచిగా ఉండడు, మనుషుల మధ్య ఉండడు. ఎప్పుడు త్రాగటం, తిరగటం, దుర్మార్గంగా ప్రవర్తనే సరిగా ఉండదు. తెలపరితనం. రెండవది, తన తప్పును తాను ఒప్పుకొని బాగుపడ్డో లోబడ్డో. ఏమండి, చివరి మాట ఏంటంటే, కుష్ఠరోగంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎవరన్నా ముట్టుకుంటే ఏమై చెప్పండి? వాళ్ళకు వచ్చింది. ఇది అంటురోగం. పాపం కూడా ఎటువంటి చెప్పండి? అంటురోగం. ఏమండి, పేకాట ఆడేవాడి దగ్గరికి పోయి చూద్దాం అనుకునేవాడు ఏమవుతాడు చెప్పండి? వాడికంటే ఇడి సీనియర్ అవుతాడు. అవునా? అలవాటుగా ఏమండి సిగరెట్లు తాగేవాడి దగ్గరికి పోయి వీడు చేంజ్ స్మోకర్ అవుతాడు కదండి. నిజమే. ఇవి చిన్న చిన్న ఉదాహరణ. ఏమండి, శరీర కోరికలు ఆపుకోలేక, ఏమండి శరీర కోరికల కోసం ఆశపడి చివరికి వ్యభిచారులు అయిపోతారు కదండి. దీన్నే ఏమంటారు? అంటురోగం. ఏమండి, ఈ అంటురోగం ఎంత గొప్పది అంటే, కుటుంబంలో ఒకళ్ళకి వస్తే తరతరాలు వస్తుంది కదండి. ఇది భయంకరం. అలాగే పాపము మానవుని జీవితాన్ని ఏం చేసి చెప్పండి? పాడు చేస్తూ ఉంటుంది. అలాగైతే ఈ నయమాను ఎటువంటి వాడు చెప్పండి? నయమాను అనగా సౌందర్యము. ఏమండి, నయమాను అనగా సౌందర్యము. ఇంకో మాట, అందమైన వాడు. ఎటువంటి వాడట? సౌందర్యవంతుడు, అందమైన వాడు. పేరెట్టుంది చెప్పండి? ఏమండి, పేరెట్టుంది? అందమైన వాడు. ఏమండి, తల్లిదండ్రులు ఏమనుకుంటారు? నా బిడ్డ గొప్పవాడు కావాలని యేసు అని పేరు పెడతారు. ఏమండి, ఆడేమవుతాడు? ఏమవుతాడు? ఫుల్ డ్రింకర్ అవుతాడు కదా. నిజమే. పేరేంటి చెప్పండి? మంచి పేరే, కానీ జీవితమో సరిలేదు. ఈయన పేరు సౌందర్యము, ఈయన పేరు అందమైన, కానీ ఈయన ఒళ్ళంతా ఎట్టని చెప్పండి? భయంకరం. ఈ సంగతి ఎవరికి కనబడకుండా దాచిపెడతాడు. ఎప్పుడు చూసినా కానీ కోటి వేస్తాడు, కోటి మీద ఇంకొక కోటి వేస్తాడు. ఏమండి, రంగులు వేస్తాడు ముఖానికి. ఏమండి, చాలామంది ఏం చేస్తారంటే లోపల దాచిపెట్టుకొని బయట గొప్పవాళ్ళుగా కనపడటానికి ప్రయత్నమో చేస్తారు. పై జీవితం, పాపం దాచిపెట్టుకొని పైన నువ్వెంత జీవించినా లోపల పాపం ఏం చేసిద్దండి? పుండులాగా తినేసిద్ది. జాగ్రత్త. ఏమండి, ఇటువంటి నయమాను పాపం ఆ రోగం బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదా అంటే చేశాడు. ఎంతమందో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఎంతమందినో డాక్టర్లు కలిశాడు, డబ్బు ఇచ్చాడు, కానీ రోగమో తగ్గల. నిజమే. పాప రోగం ఎట్ట తగ్గిద్దండి? వాక్యంలో ఉంది, కీర్తనల గ్రంథంలో, ఏ మనుషుడునో ఏ విధము చేతనైనానో తన సహోదరుణ్ణి విమోచించ అంటే బాగు చెయ్య లేడు.
ఇది మనుషుల వలన పోయేది కాదు. ఎవరి వలన పోవాలి? దేవుడి వలన పోవాలి. అందుకే వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. ఎవరండి? ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఆ అమ్మాయి కనిపెట్టింది. ఈ అయ్యగారి బాధ అంతా కనిపెట్టింది. ఏం చేస్తున్నాడు? ఇంట్లోనేమో అబ్బా అమ్మ అని మూలుగుతున్నాడు. బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు? టిక్ టాక్ అంటున్నాడు. ఏమండి? ఈ సంగతి అంతా గమనించింది. ఇంట్లో పనిచేసే పిల్ల కదా, అన్నం వండింది, ఇల్లు ఊడిసింది, ఇవన్నీ చేస్తా ఇలా లోపల బ్రతుకంతా చూసింది. ఏం చేసింది? చాలామంది ఏం చేస్తారు చెప్పండి? ఏమండి? చాలామంది ఏం చేస్తారు? ఎంత మంచి అమ్మాయి ఈ అమ్మాయి, నీకు తెలుసా వాళ్ళ సంగతి? వాళ్ళ బతుకేందో నీకు తెలుసా? పైన టిక్ అంటాడు కానీ వాడు ఒంటి నిండా పుళ్ళే. ఏమండి? లోకులకు చెప్పటం కదా, లోకులకు చెప్పి ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. ఏమండి? సాడీలు చెప్పేవాళ్ళు, ఏమండి ముసలమ్మ ముచ్చట్లో చెప్పేవాళ్ళు. కానీ ఈ బిడ్డ అటువంటిది కాదు. ఏం చేసింది? నయమాను భార్య దగ్గరికి వెళ్ళింది. అమ్మా, ఇది మామూలు మందుల వలన తగ్గేది కాదు. ఇది తగ్గించాలి అంటే ఒకే ఒక్కడున్నాడు. ఎవరైనా? మా దేవుడైన యెహోవా. ఆ యెహోవా దాసుడైన ఎలీషా మా దేశంలో ఉన్నాడు. ఈయన గనక అక్కడికి పంపిస్తే ఆయన బాగు చేస్తాడమ్మా, ఆయన దేవుని సేవకుడు అని చెప్పి. ఏమండి? ఆయన దగ్గరికి ఎందుకు పోవాలి? ఎలీషా అనగా యెహోవా రక్షించును. ఎలీషా అనగా యెహోవా రక్షించును. లార్డ్ ఈజ్ సేవియర్. ఏమండి? యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మత్తయి సువార్త 1:21. యేసు అనగా రక్షకుడు. ఏమండి? జీసస్ మీన్స్ సేవియర్. రక్షకుడు, రక్షించేవాడు, కాపాడేవాడు, బాగుపరిచేవాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి రమ్మంటే ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? రాజుగారి దగ్గర ఉత్తరం తీసుకున్నాడు. సిరియా రాజుగారి దగ్గర ఉత్తరం తీసుకొని ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చాడు. అయ్యా, మీ దేశంలో ప్రవక్త ఉన్నాడట, నాకున్న కుష్ఠరోగమును బాగు చేస్తాడట, పిలిపించండి, నన్ను బాగు చేయమనండి అన్నాడు. ఇదేంటారా బాబు, కుష్ఠరోగాన్ని బాగు చేసేవాడు ఇక్కడ ఎవడున్నాడు, ఇదేమన్నా యుద్ధమా అని చెప్పిన భయపడ్డాడు రాజు. ప్రవక్తకు ఆ విషయం తెలిసింది. ప్రవక్త ఏం చేశాడు? వెంటనే నా దగ్గరకు పంపించండి అన్నాడు. పంపించిన తర్వాత ఏమండి? ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఎవరు చెప్పండి? నయమాన్. ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమండి? ప్రవక్త ఏం చేశాడంటే, ఇగో నయమాను గారు వచ్చాడండి అని చెప్పినని పనివాడు చెప్పాడు. చెప్పేటప్పటికి ఏమన్నాడు? వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి రమ్మను. ఇంట్లోంచి బయటికి రాలా ఆయన. ఈయన చూడలా, ఈయన ముఖం చూడలేదు, ఈయన పట్టించుకోలేదు, పట్టుకోలేదు, నమస్కారం చెప్పలేదు, ఏమీ మాట్లాడలే. ఇంట్లోనే ఉండి అన్నాడు, వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగిరమ్మ. ఇదేంటయా, నేను ఆయనకి కానుకలు తెచ్చాను, తీసుకోవాలా, నాతో మాట్లాడాలా, నేనేం మామూలు మనిషిని అనుకుంటున్నావా? ఒక రాజ్యానికే సైన్యాధిపతిని, ఈ ఇశ్రాయేలు దేశాన్ని మొత్తాన్ని జయించిన మహావీరుని నేనే వస్తే ఆయన రాకపోవటం ఏంది? కోపడ్డాడు. ఏమండి? మనిషి దేవుడి దగ్గరికి రాకపోవటానికి కారణం, దేవుడికి లోబడకపోవటానికి కారణం ఏంటంటే, దేవునికి మనుషుడు లోబడకపోవటానికి కారణం గర్వము. నేనే గొప్పవాడిని, నాకే తెలుసు, నాకే అంత తెలివి ఉంది అనుకుంటారు కదండి. నిజమే. మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏమండి? ఇప్పుడు నయమాను కోప్పడ్డాడు. రెండోది అన్నాడు, కనీసం ఆయన వచ్చి నా చేతుల మీద చేతులు పెట్టి అల్లల్లల్లా ఆడిస్తే, ఏమండి ఇతర మార్గాల్లో ఏం చేస్తారు? పసుపు రాయటమో, లేకపోతే పసరు రాయటమో, లేకపోతే ఆకులు పెట్టటమో, ఏదేదో చేస్తారు. ఇది చేయలేదు నాతోటి. పోయి యోర్దాను నదిలో ముతకమన్నాడు. ఈ 60 యోర్దాను నది కంటే మా దేశంలో నదులు లేవా?
కోపం వచ్చింది ఆయనకి. మహాకోపిష్టి ఆయన. ఏమండి? మహాకోపిష్టి. ఈ కోపిష్టి అయిన వాడికి ఒక పనివాడు ఉన్నాడు, మెత్తనివాడు. అతను అన్నాడు, అయ్యా, ఆయన ఏదైనా బలీయమంటే, మరి ఇంకేదైనా చేయమంటే నువ్వు చేయవా? చేస్తావా? చేయవా? నువ్వు బంగారం తెచ్చిస్తే బాగు చేస్తానంటే బంగారం తెచ్చిస్తావా? తెచ్చివా? తెచ్చిస్తావు. నువ్వు వెండి తెచ్చిమంటే వెండి తెచ్చిస్తావా? తెచ్చివా? తెచ్చిస్తావు. ఏం చెప్పమన్నాడు? నిన్ను కేవలం యోర్దాను నదిలో మునిగిరా అన్నాడు. అంతేనా? అదేమన్నా కష్టమైన పనే? చేర్చుడు, తప్పేముంది? సలహా ఇచ్చా. బాగా కోపం వచ్చింది. కోపంలో కొంత తగ్గింపు వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? వెళ్ళి యోర్దాను నది దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? అయిష్టంగానే మునిగాడు. ఒకసారి మునిగాడు, ఏం బాగుపడలా. 2 సార్లు మునిగాడు, ఏం బాగుపడలా. అట్ట 6 సార్లు మునిగాడు, ఏమీ బాగుపడలా. ఇసుక్కున్నాడు, ఇదే ఆఖరి టైము, మునుగుతా బాగుపడితే సరే ఉంది, లేకపోతే మొత్తం చంపేస్తా అన్నాడు. కోపం వచ్చేసింది. 7వసారి మునిగేటప్పటికి అతని దేహం ఎలా ఉంది చెప్పండి? పసిపిల్లవాని దేహము వలె మారిపోయింది. గడగడ వణికిపోయాడు. అంతకుముందు ఎట్టుంది? ఒళ్ళంతా పుళ్ళే, తల పుళ్ళే, ముఖం పుళ్ళే, పొట్ట మీద పుళ్ళే, వీపు మీద పుళ్ళే, కాళ్ళల్లో పుళ్ళే, చేతుల్లో పుళ్ళే. ఏమంటే కుష్టివాళ్ళ చేతులు ఎట్టుంటాయో చూసారా? కురుక్కు తినిపోయి శివుని ఎత్తులు గారుతా, ఈగల వాళ్తా చండాలంగా ఉంటాయి. అటువంటి దేహం ఎట్టయిపోయిందంట? పసిపిల్లోడి దేహం వల్ల మృదువుగా అయిపోయింది. వచ్చి ఒడ్డు మీదకి వచ్చి అంటున్నాడు, భూమి మీద ఆకాశము కింద యెహోవా తప్ప మరి ఇంకే దేవుడు? ఒప్పుకున్నాడు. మరి దేవుని బిడ్డలారా, యోర్దాను అంటే ఏంటి? 7 మార్లు మునగటం అంటే ఏంటి? ఏమండి? దీని అర్థం ఏంటి అంటే క్లుప్తంగా చెప్తాను. యోర్దాను అంటే మరణం. ఏమండి? యోర్దాను అంటే మరణం. యోర్దాను అంటే దాటిపోవుట. ఏమండి? ఏమండి? నిజమే. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే అక్కడుంది, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యమునకు వారసుడు. ఇది నీటి బాప్తిస్మము. దేనికి సాదృశ్యం అండి? నీటి బాప్తిస్మానికి సాదృశ్యం. నీళ్ళలో మునిగాడు. ఎన్ని మార్లు మునగాలి? 7 మార్లు. 7 సంపూర్ణతకు సూచన. మనుషులు ఏం చేస్తారు? ఆ మధ్య మనిషికి 100 రూపాయలు ఇచ్చారు. బాప్తిసానికి వచ్చిన వాళ్ళందరికీ ఎంత ఇచ్చారు చెప్పండి? 100. ఆ తర్వాత ఒక బైబిల్ ఇచ్చారు. బైబిల్ ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి బాప్తిసం ఇచ్చారు. ఏమండి? బాప్తిస్మం అంటే ఏంటి? నమ్మి బాప్తిస్మము పొందాలి. నమ్మటం అంటే ఆయన దేవుడని ఒప్పుకోవాలి, నేను పాపినని ఒప్పుకోవాలి. దేవుని వాక్యంలో దేవుని బిడ్డారా, అపోస్తలుల కార్యం 22వ అధ్యాయంలో ఉంది, బహుశా 16వ వచనం అనుకుంటా. అక్కడ అంటున్నాడు, పౌలా, తడవు చేయుట ఎందుకు? నీవు లేచి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకో. బాప్తిస్మం అంటే దేనికి చెప్పండి? ఏమండి? పాపాలను కడిగి వేసుకోవాలి. పాపాలు కడిగి వేసుకోవాలంటే ఏం చేయాలి? నేను పాపినని ఒప్పుకోవాలి. నేను పాపినని ఒప్పుకోవాలి. రెండవది పాపములో ఒప్పుకోవాలి. ఏమండి? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేయి. ఏం చేయాలి చెప్పండి? పాపములు ఒప్పుకోవాలి. ఎట్లా ఒప్పుకోవాలి? 7 మార్లు అంటే సంపూర్ణంగా ఒప్పుకోవాలి. ఇంతకుముందు నేను పాపం చేశాను. ఏం పాపం చేసావయ్యా? సిగరెట్ తాగేవాడిని, బ్రాందీ తాగేవాడిని, తిరిగేవాడిని, దొంగతనం చేసేవాడిని, అబద్ధాలు ఆడేవాడిని, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నావయ్యా? లైట్గా అబద్ధం ఆడుతున్నానండి.
ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడన్నా అన్నం అరక్క ఒక్క దొమ్మి వేస్తున్నానండి. ఏమండి? అలా కాదు. ఏం చేయాలి? సంపూర్ణంగా పూర్ణ హృదయముతో దేవుణ్ణి అంగీకరించాలి. ఏమండి? అందుకే కీర్తనల గ్రంథం 9వ అధ్యాయంలో ఉంది, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను సన్నుతించెదను. ఏం చేయాలండి? పూర్ణ హృదయముతో స్తుతించాలి, నిండు మనసుతో, ఇంకా ఏ పాపం ఒప్పుకోకుండా, ఏ పాపం చేయకుండా. ఏమండి? వాక్యంలో ఉంది, 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో పాతవి గతించాలి. పాపాలు పోవాలి, పాప ఆలోచనలో పోవాలి. బాప్తిసం తీసుకొని ఏమండి మందిరానికి వచ్చి తాగి మందిరానికి వచ్చేవాళ్ళు నేను చాలామందిని చూశాను. బాప్తిసం తీసుకొని తాగి మందిరానికి వచ్చి బలిపీఠం ఎక్కి పాటలు పాడేవాళ్ళు. ఏమండి? ఇది పరిపూర్ణత కాదు, దానికి ఏముందండి? శాపం ఉంది, జాగ్రత్త. అందుకనే యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునగాలి? 7 మార్లు మునిగితే కానీ కుష్ఠరోగమో పోదు. పవిత్రుడు ఎప్పుడైతే 7వ మారు మునిగాడో, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారం ఏమండి? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయి. ఏమండి? ఎట్టొస్తుంది? దేవుని వాక్యంలో లూకాసు వార్తలో 17వ అధ్యాయము 17వ వచనం చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 17వ వచనం. దానికి పైన చదవమ్మా, ఇంకా కొంచెం పైన. వారు మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకొని. ఏమండి? అక్కడ ముందు వచనంలో అనుకుంటా ప్రభువారు అంటారు, మీరు వెళ్ళి మీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుడి అంటాడు. ఏమంటాడు చెప్పండి? మోషే నియమించిన కానుక. ఏమిటి మోషే నియమించిన కానుక అంటే, దేవుని వాక్యంలో లేవీకాండం 14వ అధ్యాయము మొదటి 10 వచనాలు మీ తర్వాత చదువుకోండి. మొదటి 10 వచనాలు. కుష్ఠరోగి స్వస్థపడిన తరువాత యాజకుడు ఏం చేయాలంటే 2 తెల్లని గువ్వలను తేవాలి, హిస్సోపును తేవాలి, తరువాత ఎర్రని తొగరు దారమో తేవాలి, ఒక కొత్త కుండను తేవాలి. ఆ కుండను ఏం చేయాలండి? నీళ్లలో, పారు నీళ్ళలా పెట్టాలి. ఈ పారు నీళ్ల మీద పెట్టిన కుండ, ఆ కుండలో ఏం చేయాలండి? ఆ తెల్లని పావురాల్లో ఒక పావురాన్ని చంపాలి, దాన్ని వధించి దాని రక్తాన్ని ఆ కుండలో ఒలికించాలి. ఇప్పుడు ఏం చేయాలి? సజీవంగా ఉన్న పక్షి, చనిపోయిన పక్షిని కాదు, సజీవున్న పక్షిని, హిస్సోపును, ఆ ఎర్రని తొగరదారాన్ని అందులో ముంచి లేపి, ఎందులో? ఆ రక్తంలో ముంచి లేపి ఆ పక్షిని ఏం చేయాలండి? పైకి ఎగరేయాలి. దీని అర్థం ఏంటి అంటే, ఆ పారు నీళ్ళు. ఏమండి? కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయము. ఏమండి? నేను మీకు తెలియజేయడానికి నేను దర్శనాన్ని పొందాను అంటాడు. ఏమిటా దర్శనం అంటే? సువార్త దర్శనం. ఆ దర్శనం ఏమిటి అంటే అక్కడ అంటాడు 2వ వచనం. ఏమండి? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెనో, సమాధి చేయబడెనో, తిరిగి లేచాను. ఏం చెప్పండి? మృతి పొందెను. ఎందుకట? కుష్ఠవ్యాధి పోవాలి అంటే ఏం చేయాలి? రక్తం చిందించబడాలి, రక్తము చిందించబడాలి. ఆ రక్తము కుష్ఠవ్యాధి గలవాడి మీద ప్రోక్షించాలి. ఏమండి? అవును, వేదం చెప్తుంది రక్తం కలుషహరణం అని. ఎబ్రీ పత్రికలో చెప్తుంది 9వ అధ్యాయంలో, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. కాబట్టి యేసు అనే పరిశుద్ధుని రక్తము
పాపమును కడిగి వేస్తుంది గనక ఆ పక్షి యేసయ్య. ఆ కుండ, కొత్త కుండ, సిలువ, లేఖనములు, ఆ పారే నీళ్లు. లేఖనముల ప్రకారం క్రీస్తు సిలువ మీద మన కొరకై చనిపోయాడు. తన రక్తాన్నంతటిని ధారలుగా చిందించాడు. ఆ రక్తములో, యేసు రక్తములో ఈ సజీవమైన పక్షిని పుంచి ఆ రక్తం తీసుకొని ఆ కుష్టివ్యాధి గలవాది మీద ప్రోక్షించి, అంటే పోసి, ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? నీవు శుద్ధుడు గనక స్నానం చేసి దేవుడి మందిరంలోనికి వెళ్ళు అంటాడు కదండి. నిజమే ప్రియులారా. ఇక్కడ ఏం కనపడుతుంది? కుష్ఠరోగము తీసివేయటానికి యేసు సిలువలో చనిపోయాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు. కానీ ఆయన మన పాపముల నిమిత్తము ఏమండి అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేపబడెను అని రోమపత్రిక 4వ అధ్యాయము చిట్ట చివరి వచనంలో చదువుతాం. ఏమండి, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చదువుతాము. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఏమండి, మనం ఇంకా బలహీనమై ఉండగానే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదివితే అక్కడ అంటాడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాప భారమును మోసుకున్నాడట. ఏమండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనంలో ఉంది, అతడు పొందిన దెబ్బల చేత మనకేమొచ్చిందంట? స్వస్థత కలుగుతుంది. కాబట్టి నయమానుకు రోగం ఎట్ట తగ్గిపోయింది? ఆ యోర్దాన్ నది యేసు మరణానికి గుర్తు. ఆ యోర్దాన్ నదిలో యేసులో 7 మార్లు మునగ్గానే అతడు ఏమైపోయాడండి? శుద్ధుడైపోయాడు, బాగుపడ్డాడు. బయటకు వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి? ఏం మాకు నదులు లేవా? నేను గొప్ప వీరుని కాదా? నేను మహాయోధుని కాదా అన్న మనిషి మోకరించి మోకాళ్ళు పెట్టి ఏమన్నాడండి? భూమండలం మీద, ప్రపంచం అంతట్లో యెహోవా తప్ప వేరొక దేవుడో లేడు ఒప్పుకున్నాడు. ఎందుకంటే తన రోగమో దేవుడో తీసివేశాడు. స్నేహితుడా, సోదరి, నీ పాపాన్ని కూడా తీసివేయటానికి యేసు సిలువలో మరణించాడు, ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, నిన్ను పరిశుద్ధునిగా చేసి పరలోకానికి వారసుడిగా చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకోసమే తన్ను తాను బలి చేసుకున్నాడు. ఆయన తప్ప వేరొక దేవుడో లేడు. ఎందుకంటే ఏ విధం చేత ఏమండి కుష్ఠరోగమో పోవాలి అంటే ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. ఇక్కడ పాపరోగాన్ని తీసివేసే మందు యేసు ఒక్కడే. ఏమండి, అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారులారా మీరొచ్చి ఆలకించండి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను చెప్తా. ఆయన నా కొరకు చేసిన కార్యాలు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. తన ప్రాణమునే పెట్టాడు, తన రక్తమునే చిందించాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, నన్ను ఇంతగా ప్రేమించాడు. ఏమండి, నా కుష్ఠరోగం బాగుపడటానికి బంధువులు సాయమో చేయలేదు, ఇరుగు పొరుగు సాయమో చేయలేదు, భార్య బిడ్డలు సాయమో చేయలేదు. మరి ఎవరు చేశాడంటే ప్రభు అయిన యేసు తన సిలువ రక్తముతో తన ప్రాణం పెట్టి నన్ను బాగు చేశాడు. అందుకే ఆయనే దేవుడు, ఆయన్నే ఆరాధిస్తాను అంటున్నాడు. ఎవరు చెప్పండి? నయమాను. ఈ పూట వాక్యం విన్న నీవు కూడా పాపివని గ్రహిస్తే నీ పాపాన్ని విమోచించడానికి నీ కొరకు సిలువలో మరణించిన యేసును జ్ఞాపకం చేసుకుని, ఆయన నీ కొరకు చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన్ని స్తుతించాలి. ఏం చేయాలండి? మన పాపములను ఒప్పుకోవాలి. ఏమండి, నయమాను ఏం చేశాడు? బంగారం, వెండి, బట్టలు, ఏమండి రత్నాలు, రాసులు అన్నీ ఇచ్చాడు. ఎలీషా ఏమన్నాడండి? ఇవేమీ నాకు వద్దు అన్నాడు. ఇదేంటి వద్దంటావు ఏందయ్యా అంటే, ఏం కావాలి దేవుడికి? దేవుడికి ఏమి ఇవ్వాలి? ఏమండి, సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో 26వ వాక్యంలో మనం చూద్దాం.
నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. దేవుడికి ఏం కావాలంటే, ఏమండి, నీ డబ్బు నీ బంగారం ఇవన్నీ కాదు. మొట్టమొదటి ఏం చేయాలి చెప్పండి? నీ హృదయమును దేవుడికి ఇవ్వాలి. నీ హృదయంలో ఆయనకి స్థానము ఇవ్వాలి. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతడి దగ్గరికి వస్తాను, అతనితో నేను నాతో కూడా అతడు భోజనమా చేస్తాను. కాబట్టి ఇంతగా ప్రేమించిన ప్రభువుకు మనం కృతజ్ఞత కలిగి మన హృదయాన్ని ఆయనకి ఇద్దాం. ఆయన రక్తంలో మన జీవితాలను కడుక్కుందాం. ఆయన్ని ఆరాధిద్దాం. ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుందాం. అట్టి కృప వాక్యమైన మనకందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.